హలో అండి. ఈరోజు ఏంటి మామిడికాయల బుట్ట చూపిస్తుంది అని అనుకుంటున్నారా? కొంచెం ఆగండి. అక్కడికే వస్తున్నా. మా అమ్మ ఈ మామిడికాయల బుట్ట తీసుకొచ్చిన ఆమె దగ్గర యాపిల్స్, మొక్కజొన్న కంకులు అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకొస్తది. అందుకోసం మా అమ్మ కాడికి వచ్చి ఇచ్చిపోతా ఉంటదనమాట. కానీ ఈసారి మామిడికాయల్లో చాలా శాతం పురుగులున్నాయి. ఎక్కువ భాగం పురుగుల మామిడికాయలే వస్తున్నాయి. మాది పల్లెటూరు కదా! అందుకోసం ఆటోలలో మామిడికాయలు అమ్ముతూ ఉంటారు. 100కి 3 కేజీల లెక్కన ఇచ్చారు. కాకుంటే అవి మంచివని మనం మోసపోయి పైకేమో చాలా బాగున్నాయి మామిడికాయలు. బాగున్నాయని తీసుకున్నాము. కానీ వాటిలో పురుగులు ఉంటున్నాయి. ఒక పక్కేమో పురుగులు ఉంటున్నాయి. ఒక పక్కేమో బాగుంటుంది. కానీ ఎలా తింటాను చెప్పండి? ఏంటో ఈసారి మామిడికాయలు తిన్న ఫీలింగే లేదు అసలకి. కానీ ఈమె మా ఊళ్ళో మామిడికాయలు అమ్ముతూ ఉంటుంది. మేము ఎప్పుడు ఈమె దగ్గర మామిడికాయలు కానీ ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా మంచిగా అమ్మద్దనమాట. అంటే ఆమె తరచూ వస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ కాడ తీసుకుంటుంది. ఈమె దగ్గర మామిడికాయల్లో పురుగులు మాత్రం లేవు. ఒకవేళ వాటిలో పురుగులు ఉంటే మళ్ళీ వచ్చాక అడుగుతామని ఈమె మంచిగా తెస్తుందని నా ఫీలింగు. ఇంకా మావాడు ఆమె బుట్ట తెచ్చిన కాడ నుంచి అన్నీ తీసుకొని ఒక పక్కన పెట్టుకుంటా ఉన్నాడు. నేనైతే మ్యాంగో అయితే కోసాను. పురుగులు అయితే లేవు. చాలా స్వీట్గా కూడా ఉంది. మావాడు నేను ఇచ్చింది తీసుకోకుండా వాడే తీసుకొని కొంచెం తిని కొంచెం పారేస్తూ ఉంటాడు. అందుకోసం నేను ఒక దెబ్బ ఇస్తే వాడు అన్నీ కొంచెం కొంచెం